స్పష్టంగా ఆయన వీడియో అంతా వింటే మనం ఎంత వెర్రివేదవల్లాగా ఉన్నదా మన మీడియా, మనం అందరం ఇంత సన్నాసులు అనిపించింది నాకు. ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాము అన్నటువంటి బోర్డు మాత్రమే మాట్లాడుకుంటున్నాడు ఎవడికాడు. అంతే, అదే చదువుకుంటున్నారు, అదే వింటున్నారు. అబ్బా అసలు అప్పుడు దుర్మార్గం చేశాను ఒప్పుకున్నాడు రా అంటున్నారు. అతను మొత్తం వీడియో వింటే అతని మీద మనం ఎంత విషయం చిమ్మామో అర్థమవుతుంది, అతను ఎంత జెన్యూనో అర్థమవుతుంది. అతను చెప్పింది సరిగ్గా ఓ రకంగా సెటైర్ వెయ్యలేక, తనలోని హానెస్టీని చంపుకోలేక అతను వాడిన పదం ఏంటి, అతను చెప్పిన పదం ఏంటి, ఎంత చక్కగా సిన్సియర్గా చెప్పాడంటే యాజ్ ఫర్ నామ్స్ పనిచేయాలా, లేకపోతే గనక రాజకీయ ప్రయోజన అవసరం లేదా వ్యక్తిని చూసి పనిచేయాలి. ఇదివరకు మనం ఎవరిని గుర్తించేవాళ్ళం, రాజ్యాంగబద్ధంగా చేశారు, చట్టబద్ధంగా చేశారు. ఇప్పటికి కూడా మొన్న చీఫ్ సెక్రటరీల విషయంలో వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఎన్టీ రామారావు గారు వెళ్తుంటే ఆయన కారుని ఆపేసేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు, మరిచెన్నారెడ్డి వెళ్తుంటే నువ్వు వదలడానికి వీల్లేదన్నారు. అది ఆఫీసర్లు అంటే ఇవాళ అట్లా చెప్తే ఈడ్చి కొడుతున్నారు. రేపు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ వద్దు, పొలిటికల్ గవర్నెన్స్ అని స్వయంగా ముఖ్యమంత్రులు రాజకీయ ఉపన్యాసం కాకుండా అధికారుల ఉపన్యాసాలు ఇస్తున్న రోజుల్లో నీతి దిగజారిపోయింది అనడానికి ఆయన వ్యాఖ్య. ఆయన చెప్పిన పాయింట్ ఏంటి చాలా స్పష్టంగా, యాజ్ ఫర్ రూల్ అయితే మేము ఒక కారు వాడామంటే ఆ కారు నా పర్సనల్కి వాడుకోకూడదు, ఓన్లీ అఫీషియల్ పర్పస్ కిందకి వాడాలా. ఓ స్కూల్కి మా పిల్లల్ని తీసుకెళ్ళడానికో, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళడానికో, లేకపోతే ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళేటప్పుడు నేను వెహికల్ వాడకూడదు. వాడటం నిబంధనలకు విరుద్ధం. కానీ కొన్ని రోజులు పోయాక మా ఆలోచనల్లో ఏం మార్పు వస్తుంది, అరే ఇప్పుడు నేను నిన్న ఆయన మాట్లాడాక నన్ను నేను గుర్తుకు తెచ్చుకున్నా. ఏదో ఒక టీవీ 9లో పనిచేసినప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి నేను అప్పుడు నాకు బండి కూడా లేదు, రిక్షాలో వెళ్ళడము లేకపోతే గనక ఆటోలో వెళ్ళడము చేసేవాడిని. నా జీతంలో అది 50% వెళ్ళిపోయేది, 10% వెళ్ళిపోయేది. ఎందుకయ్యా అంటే జీతం 10,000 రూపాయలు. నా ఫీలింగ్ ఏంటి, ఆఫీస్ పర్పస్కే వెహికల్ వాడాలి అంతే, వాళ్ళు ఇచ్చింది ఆఫీస్ పర్పస్కి అయినప్పుడు మన పర్సనల్గా వాడకూడదు అన్నటువంటిది. అప్పుడు